హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో కేరామ్ ప్రొడ్యూసర్ రాజ్ డండా గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే తమ్ముడు. ఎలా ఉన్నావు అన్న? బాగున్నా. ఓకే అన్న, ఏంటి కే ర్యాంప్ టైటిలే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అవునా? నాకు ఏంటి అనిపిస్తుంది. కేరాంప్ అంటే నువ్వు అనుకుంటున్నా? నేను అనుకోవడం కే ర్యాంప్ అంటే ఎరగ తీసేస్తాడు ఆ టైప్లో. అవునా? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి నాకు తెలీదు నువ్వేమనుకుంటున్నావు అని అడిగా. నిన్న అడిగితే నేను చెబుతా. క్వశ్చన్ అడిగింది కదా. నేను అనుకుంది చెప్పలేను కొంచెం. అంటే అలా వేరే ఎందుకు ఓడు కూడా నువ్వు అనుకుంది నేను చెప్పలేను అంటావు. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? అంటే అన్న, టీజర్లో నార్మల్గా కొన్ని వల్గర్గా పెట్టారు కొన్ని వర్డ్స్. అంటే నార్మల్గా ఎలా లూడో ఆడదాం రా అంటే సంథింగ్ కొన్ని వర్డ్స్ అటు ఇటుగా ఉన్నాయి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి. బట్ సినిమాలో ఆ డైలాగులు ఉంటాయా ఉండవా అనేది ఆ ఒకటైతే తీసేస్తా. లవ్ ఆట ఆడదాం అని పెట్టాను. ఏమాట అన్నా? లవ్ ఆట. లవ్ ఆట. ఓకే నైస్. ఆడుతున్నావా? నేనేం ఆడలేదు అన్న, మీరేం చెప్తే ఆడదాం. ఓకే అన్న, జర్నీ నార్మల్గా డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ లైన్లో ప్రొడ్యూసర్గా. కొన్నిసార్లు అంటే మూవీ అనుకున్నంత వైజ్ కమర్షియల్ వేలో వర్కౌట్ కానప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? దాన్ని ఎట్లా తీసుకుంటారు? నెక్స్ట్ మూవీ చేయడానికి కానీ, బిగ్ బడ్జెట్ బాగా బడ్జెట్ పెట్టడానికి కానీ మూవీస్ హిట్ అయితే ఓ 2 రోజులు హ్యాపీగా ఉంటా. నేను తేడా పడి నేను అనుకున్న సినిమా రిజల్ట్ రాకపోతే 1 అవర్ ఉంటా అంతే. ఓకే. వెంటనే బ్రెయిన్లో తీసేసి నెక్స్ట్ సినిమా మీద వెళ్ళిపోతాం. అన్ని బ్రెయిన్ లైన్స్ తీసేస్తారు. ఓకే. కే ర్యాంప్లో అంటే పర్టికులర్గా కిన్నబ్బురం గారిని ఎందుకు చూస్ చేసుకున్నారన్న? ఫస్ట్ చాయిస్ ఆయనేనా? ఈ కథ ఆయన నా దగ్గరికి పంపారు. ఓకే. ఒక హీరో నా దగ్గర కథ పంపినప్పుడు నచ్చినప్పుడు ఆయనతోనే చేయాలి కదా. అలా కాదు, లాస్ట్ టైము దిల్ రూబా సారీగమా ఎందుకు అడిగానంటే, నాకు కిన్నబ్బురం గారే ఈ కథకి కరెక్ట్ అనిపించారు అని చెప్పారు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా. సారీగమా చైర్మన్ సంథింగ్ ఆ పర్సన్. మీకు ఈ కథలో పర్టికులర్గా ఏ పాయింట్ బాగా నచ్చిందంటే స్టోరీలో? హీరో క్యారెక్టరైజేషన్ ఫుల్ ఎనర్జీ క్యారెక్టర్. ఓకే. ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న లవ్ స్టోరీ. ఓకే. మనం అనుకున్న స్టైల్లో మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ఫన్. అంటే రాజ్ డండా గారికి నార్మల్గా ఒక మూవీ చేయాలంటే రొమాన్సా, యాక్షనా, కామెడీయా, లేదంటే థ్రిల్లరా, ఏది బాగా చూస్ చేసుకుంటారు? రొమాన్స్ సినిమాలు నేను చేశాను ఇప్పటివరకు. మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏం చూస్ చేసుకుంటా? నాకు మంచి కథ అంటే లక్కీగా ఏంటంటే దీంట్లో రొమాన్స్ ఉంది. కథలో రొమాన్స్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇందులో లిప్ కిస్లు ఉన్నాయి 5-6 అంటే అవి ఏదో సరదాగా వరకు లిప్ కిస్లు పెట్టించి జనాన్ని థియేటర్కి తెద్దామని పెట్టించిన లిప్ కిస్లు కాదు అది. ఓకే. కథలో లిప్ కిస్ నీడ్ ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఆడియన్ ఓకే నెక్స్ట్ వాడు అడుగుతాడు లిప్ కిస్ పెట్టు అని. ఓకే. ఒక ప్రాబ్లంలో నుంచి వచ్చే లిప్ కిస్ అది. ఓ ప్రాబ్లం నుంచే లిప్ కిస్. ఓకే. నా టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. ఒక డైరెక్టర్కి కానీ అంటే ప్రొడ్యూసర్కి మీ నుంచి కానీ ఏమైనా ప్రెషరు డైరెక్టర్కి ఒక పాన్ ఇండియా వైజ్ సినిమా తీసుకెళ్ళినా సరే, ఆల్ సౌత్ లాంగ్వేజ్లు తీసుకెళ్ళినా, అంటే కథ ఫస్ట్ అనుకున్న పరంగా తీయలేకపోతున్నారు అంటారా? చూసి ఆడియన్స్ మైండ్ సెట్ చేంజ్ అయిందంటారా? ఆడియన్స్ మైండ్ సెట్ చేంజ్ కాదు తమ్ముడు. ఆడియన్స్ తీసే వాళ్ళకన్నా ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు. ఆడియన్స్ కావాల్సింది మనం తీయాలి. అదే ఒక సినిమా లేదంటే వాళ్ళ దగ్గరికి మన సినిమా తీయలేదు అనుకోవాలి. ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోతుంది అంతే. అంతే. మన సినిమా తీస్తే వాళ్ళు రెడీ. అన్ని సినిమాలు చూస్తారుగా. ఒకే రోజు 3 సినిమాలు వచ్చినా 3 సినిమాలు ఇస్తే 3 చూస్తున్నారు కదా. ఆడియన్స్ మనం ఎప్పుడు తప్పట్టకూడదు. ఓకే. టికెట్ రేట్లు నార్మల్ అయినా సినిమాకి? నార్మల్ అంటే సేమ్ అదే రోజున ఇంకో 2 మూవీస్ కూడా ఉన్నట్టుంది. ముందు రోజు ఒకటి రిలీజ్ చేస్తున్నారు, డ్యూడ్ అండ్ మిత్రమండలి. కాంపిటీషన్ అంటే అన్న, మంచి సినిమా ఆడినా సరే ఏమైనా కొన్ని సినిమాలు కాంపిటీషన్ ఉంటే కొంచెం స్క్రీన్స్ కానీ తక్కువ అయిపోతుంది ప్రెసెంట్. సినిమా అనుకున్నంతవే కమర్షియల్వే వర్కౌట్ అవ్వట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 50 కోట్లు వచ్చే సినిమా, 50 కానీ 100 కోట్లు వచ్చే సినిమానే ఒక 30 కోట్ల వరకే స్టాప్ అయిపోవడం. రీసెంట్గా మిరాయి, కిష్కిందపూరి చాలా వరకు తక్కువ వస్తుంది ఫీడ్బ్యాక్. మిరాయికి థియేటర్ల సమస్య ఉందంటున్నాను. ఆ థియేటర్ సమస్య అని కాదన్నా, ఇప్పుడు ఏదైనా ఎక్కువ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మన సినిమా అన్నట్టు వదిలితే కొంచెం థియేటర్ల వైజ్ కానీ కొంచెం ఇష్యూ అంటే స్క్రీన్స్ కొన్ని తగ్గుతాయి కదా. మనం అనుకున్నంత మీరు ఒక డిస్ట్రిబ్యూటర్, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ మీరు అనుకున్నంత ఏపీలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 థియేటర్లు అనుకున్నారు మీరు, ఏ సినిమా లేదు నా తరపున 100 థియేటర్లు అనుకున్నారు ఎగ్జాంపుల్కి. కానీ 2 సినిమాల వల్ల కొంచెం అనేది ఎఫెక్ట్ పడుద్ది కదా. ఫస్ట్ సినిమా బాగుండాలి. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా మల్టీప్లెక్స్లో
షోలు పెంచుతారు. ఓకే. సెకండ్ వీక్ థియేటర్లు పెంచుతారు. ఇవన్నీ పాసిబుల్. ముందు సినిమా బాగుంటే అన్నీ పాసిబుల్లే. 3 సినిమాలు వస్తున్నాయి, థియేటర్లు టైటు, అయ్యే ఇష్యూ ఏం లేదు. ఏ ఏ హీరో రేంజ్‌ని బట్టి ఆ హీరో రేంజ్‌కి వెళ్ళాల్సిన థియేటర్లు వెళ్ళిపోతాయి. అసలు అక్కడ ఇష్యూనే లేదు. ఓకే. ఈ సినిమా నుంచి కిరణాపురం గారి మార్కెట్ ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందా? డెఫినెట్‌గా ఈ సినిమా ఖాని క్రాక్ చేసి కొడితే డెఫినెట్‌గా మార్కెట్ పెరుగుతుంది. ఓకే. అంటే మాకు ఈ టీజరు ఇదంతా చూసేసరికి సాంగ్స్ అంతా మంచిగా ఎనర్జీగా ఉంది అంతా. ఎక్కడ బోర్ కొట్టకుండా ఎనర్జీగా ఉంది. బట్ అదే ఎంటర్‌టైన్‌మెంట్ కానీ, అదే ఎనర్జీ కానీ సినిమా మొత్తం ఫుల్‌ఫిల్ అవుద్దంటారా? అంటే మీరు సినిమా చూసుంటారు ఈ పాటికి. డెఫినెట్‌గా ఇది. డెఫినెట్‌గా అయిద్ది. ఓకే. మీకు బూస్టర్ రాకెట్. ఎక్కడ దాకా? కిరణ్ అబ్బవరం బూస్టర్ రాకెట్. కిరణాపురం బూస్టర్ దాకా. ఓకే. అన్న బడ్జెట్ వైస్ కానీ ఏమన్నా అనుకున్న దానికన్నా ఎక్కువ ఏమన్నా లేదు లేదు. తక్కువ? ఈ సినిమా మేము అనుకున్న బడ్జెట్‌లోనే అయిపోయింది. మే 9 అనుకుంటా షూటింగ్ స్టార్ట్ చేసింది. అక్టోబర్ 18 రిలీజ్. ఓకే. తొందరగా కంప్లీట్. 6 నెలలు రిలీజ్ అవుతుంది. 6 నెలలు రిలీజ్ అవుతుంది. ఓకే. అన్న మీరు బాగా ఛాలెంజ్‌గా ఫేస్ చేసుకుంది మీ కెరియర్‌లో అంటే ఏది? బాగా ఛాలెంజింగ్ అనిపించింది. డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నప్పుడా? లైన్ ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడా? ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడా? కో ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడా? ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడే. ఇప్పుడు భయం ఉంటది కదా! ఫటాఫటా ఒక 2, 3 వెళ్ళిపోయినాయంటే మనం వెళ్ళిపోతాం ఇంటికి. జాగ్రత్తగా మంచి సినిమాలు తీయాలి. ఇంకా పైకెళ్ళాలి అని ఒక యాంబిషన్ ఉంటది కదా! ప్రొడ్యూసర్. మీరు ఇక్కడే భయంగా ఉంది. ఇక్కడే భయంగా ఉంది. అంటే ఇప్పటిదాకా మీరు నేర్చుకుందంటే ఏమని చెప్తారన్న? ఈ ఫిల్మ్ ప్రొడక్షన్‌లో కానీ. అంటే ఇప్పుడు లాక్‌డౌన్ నుంచి ఏంటంటే సినిమా వచ్చిన ఒక 20 డేస్ ఆర్ 15 డేస్, ఓ 20 డేస్ ఓటీటీకి వచ్చేస్తుంది సినిమా. అంటే నార్మల్‌గా. థియేటర్‌కి జనాలు చాలామంది రావట్లేదంటారు. మీరే మళ్ళీ ఓటీటీకి తొందరగా పెట్టేస్తారు. దీని పరంగా మీకు ఎప్పుడైనా ఎఫెక్ట్ అనిపించిందా? మీరు ఇప్పటిదాకా చేసిన మూవీస్ రీసెంట్‌గా ఏం సినిమాలు చూసావు? రీసెంట్‌గానా? 'మిరాయి', 'కిష్కింధపురి', 'ఓజీ' ఎప్పుడు చూసావు? 10 రోజుల తర్వాత? 15 రోజుల తర్వాత చూసావా? ఫస్ట్ డేనే చూసాను. ఎందుకు చూస్తున్నావు? 4వ వారం ఓటీటీలో వస్తది కదా తమ్ముడు. ఎందుకు చూస్తున్నావు ఎళ్లి? మనకంటూ ఫస్ట్ డే చూడాలి అంటే సినిమా యాజ్ ఏ సినిమా లవర్‌గా హ్మ్. అంటే ఓటీటీలో ముందే వస్తే నేను అనేదన్నా ఇప్పుడు ఇంకా మిగిలిన ఫ్యామిలీస్ కానీ ఊర్లో ఉంటారు కదా! పండగలకి వెళ్ళినా సరే ఇప్పుడు దీపావళి, కే ర్యాంప్ ఇంకా ఉండేవాళ్ళు ఫ్యామిలీస్ వైజ్ వెళ్ళే ఉండుద్దిగా సెకండ్ వీక్ వెళ్తారు. స్కూల్ ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ వెళ్తారు. 4 వారాలకి వచ్చిన ఇవాళ బ్లాక్ బస్టర్ అంటే 3 వారాలు థియేటర్‌లో ఆడతారు. కరెక్టా? కరెక్ట్. ఆ విండో వచ్చిందనుకో 7 వారాలు ఇంకొంచెం వెళ్ళిద్ది. ఇంకా అది రావట్లేదంటే డెఫినెట్‌గా అందరూ ట్రై చేస్తున్నారు. అందరూ కూర్చొని ఏదో ఒక రోజు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే. మూవీ లవర్స్ అంతా ఫస్ట్ రోజు చూసేస్తారు. ఆల్మోస్ట్ సినిమా బాగుందంటే నెక్స్ట్ డే నుంచి వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్. ఫ్యామిలీ వీకెండ్. ఓకే. అంటే ఇప్పుడు సినిమా తీయడం అంతా ఒక ఎత్తు అయితే ప్రమోషన్ స్ట్రాటజీ వరకు మరొక ప్రయత్నంలో అనిపిస్తుంది ప్రెజెంట్. మీకు సినిమా తీసిన తర్వాత సినిమా రిలీజ్ వచ్చినా సరే ప్రమోషనల్ వైజ్ ఇంకా చేస్తే బాగుండేది అన్న సినిమా ఏదనుకుంటున్నారు మీరు ఇప్పటిదాకా తీసిన మూవీస్? ఇంకా తీయాలి అనుకున్నది ఏ సినిమా ఆ సినిమాకి వచ్చే దీన్ని బట్టి అదే చేస్తున్నా. ఈ సినిమాకి మాత్రం చాలా చేయాలని అనిపిస్తుంది. ఓకే. ఆల్రెడీ చెయ్యక్కర్లేదని నేను అనుకుంటున్నా. వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఆడియన్స్‌కి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా డైలాగ్‌లే పెడుతున్నారన్న మీమ్స్ వేసి మన కిరణాపురం గారి. మీకు బాగా ఏ సాంగ్ బాగా నచ్చిందంటే? ఫుల్ వీడియో లిరికల్ కాకుండా ఫుల్ వీడియో. ఓనం చూసిన వాళ్ళందరికీ ఓనం పాట నచ్చింది. నాకు పర్సనల్‌గా రెండో సాంగ్ నచ్చింది. ఏది కలలే కలలు. ఓకే. అంటే దాంట్లో రొమాన్స్ ఎక్కువ ఉందన్న? నాకు మెలోడీ. అంటే వీడియోలో అంటున్నా నేను. వీడియోలో ఏం లేదు తమ్ముడు. రా చూపిస్తాను నీకు కూడా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీస్ కానీ ఏ విధంగా పాన్ ఇండియా ఏదైనా చేసే అవకాశం అలా ఏం లేదు. డెఫినెట్‌గా వస్తా. ఎప్పుడు ఏంటో తెలీదు. నెక్స్ట్ సంయుక్త యాక్షన్ థ్రిల్లర్ ఒకటి జరుగుతుంది ప్రెజెంట్. ఓకే. ఈ మూవీలో ఇంకా మెయిన్ లీడ్ యాక్టర్స్ వరకు ఇంకా మీ సజెషన్ ఏమైనా ఉందా వీళ్ళని తీసుకోవాలి అంటే కథ విన్నప్పుడు నేను ఈ ఆర్టిస్ట్ అనుకున్నా. డైరెక్టర్‌కి అది నచ్చింది. అలా వెళ్ళిపోయాను. కథ వినగానే నేను అనుకున్నది నరేష్ గారు, వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్. ఓకే. ఎక్కువ ఫన్ మీద వెళ్ళిపోద్ది సినిమా అంతా మ్యాక్సిమం. అవును. ఓకే. అన్న ప్రెజెంట్ అంటే సంయుక్త మీనన్ గారితో మూవీ చేస్తున్నా అంటున్నారు. ప్రెజెంట్ ఈ కిరణాపురం, కే ర్యాంప్. ఇప్పుడు మూవీస్ వైజ్ గ్యాప్ ఉన్నప్పుడు అంటే మీరు ఏం చేస్తారు నార్మల్‌గా?
గ్యాప్ ఉన్నప్పుడు Gap సినిమాలు చూస్తూ ఉంటా. అలా కాదన్నా ఇప్పుడు గ్యాప్ ఏడుంది ఆల్రెడీ నరేష్ Already గారిది అది మొన్న ఒకటి pre-production జరుగుతుంది. మొన్న ఒకటి ఓపెన్ అయింది కదా, నెక్స్ట్ Busy. మంత్ నుంచి షూటింగ్. షూటింగ్ డైలీ రొటీన్ లైఫ్ అంటే కొత్త డైరెక్టర్ల దగ్గర కానీ స్టోరీలు వినడం ఇలా కథలు ఈ విధంగా బిట్టా ఇప్పుడు అంటే ఇప్పుడు గ్యాప్ వచ్చి షెడ్యూల్ గ్యాప్లో నా 10 రోజులు ఉంటే 10 రోజుల్లో 10 కథలు, రోజుకొక కథ అంటే. రోజుకు ఒక కథ వింటారు. ఓకే, ఇది బాగా కష్టమైన సీన్ యాక్టర్స్ కంటే ఏ సీన్ అని చెప్పుకోవచ్చు, ప్లేస్ కూడా ఎక్కడ అంటే మ్యాక్సిమం కేరళ ఈ అవుట్కట్స్లో షూట్ చేశారని చెప్పారు కదా. మాదా మీ కేరళలోనే వెళ్ళినప్పుడు ఫుల్గా రైనీ సీజన్ వెళ్ళాం. బై గాడ్ గ్రేస్ మాకు ఏ రోజు వర్షంలో డిస్టర్బెన్స్ అవ్వలేదు. కేరళలో మాత్రం వర్షం వల్ల కొంచెం వర్షం పడిద్దా పడదా అంటే కొంచెం ఓనం సాంగ్కి దాదాపు 100 మంది డాన్సర్లు 200 మంది జూనియర్స్ ఉన్నారు. ఆ పాటకి మాత్రం కొంచెం టెన్షన్ పడ్డా, మిగతా అది ఎక్కడ అసలు ఏమీ లేదు. ఎక్కడ అంత రిలాక్స్డ్గా సెట్లో ఎప్పుడు హీరో కాడి నుంచి అంత కామెడీ కామెడీ టోన్లో ఉండేవాళ్ళు. సెట్కి వెళ్తే నవ్వుకోవటమే, అలా అయిపోయింది. సినిమా మొత్తంలో బాగా ఈ సీన్ కూడా ఆడియన్స్ మంచి ఎంగేజ్ అవుతారు, బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించిన సీన్ అండి మీకు? మానిటర్ ముందు కూర్చొని చూస్తారు కాబట్టి. నాకు ఇంటర్వెల్ ఎపిసోడ్ ఇంటర్వ్యూ సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ వచ్చిన దగ్గర నుంచి త్రూ అవుట్ అండ్ ఓకే రాసి పెట్టుకోమంటారా? నువ్వు సినిమా చూసా నా ఫోన్ చేయి, నేను చెప్పింది కరెక్ట్గా కలుస్తాను అక్కడే. అంటే వెన్నెల కిషోర్ గారికి మీకు చేయాలి? నాకు చేయి, వెన్నెల కిషోర్ గారు చెప్పింది నేను కదా. ఓకే అన్న, అంటే ప్రజెంట్ చాలామంది ఈ టికెట్ రేట్స్ వల్ల కానీ సినిమా ఆడియన్స్ అంటే ఓటీటీ వల్ల థియేటర్కి జనాభాలు తగ్గిపోతున్నారు ప్రజెంట్. మీరే అన్నారు కంటెంట్ బాగుంటే ఆడియన్స్ వస్తున్నారు. కిష్కిందపూరికి వచ్చారు రీసెంట్గా, ఆడియన్స్ బాగా వచ్చారు. బట్ హీరో మార్కెట్ పరంగా ఇంకా ఈ మూవీ ఇంకా అదర్ లాంగ్వేజ్లో అంటే తమిళ్, మలయాళం, కన్నడ వీటిలో ఏమైనా రిలీజ్ చేస్తున్నారా? ఓన్లీ తెలుగు సినిమా, ఓన్లీ తెలుగు. ఎందుకంటే బాగుంది కదన్న చూడడానికి, అదర్ లాంగ్వేజ్ కూడా మలయాళంలో కూడా వర్కౌట్ అయ్యేది. బాగుండి వర్కౌట్ అయ్యిందంటే రీమేక్ చేద్దాం అని ప్లాన్. రీమేక్? ఓకే, రీమేక్ అయితే ఎవరితో చేస్తారు? ఇంకా అనుకోలేదు, ముందు ఇక్కడ ఆడినాక కదా అది థర్డ్ సెకండ్. అంటే మీ ఉత్సాహం చూస్తుంటే మీరు నార్మల్గా ఇంటర్వ్యూలో రేర్గా ఇస్తారు. మీ ఉత్సాహం చూస్తుంటే ఇది ఖచ్చితంగా రీమేక్ అయినా లేదంటే ఒక 10 days ఆగి డబ్బింగ్ ఫినిష్ చేసి మళ్ళీ కేరళ వెళ్ళి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. కేరళ వెళ్ళి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. అంటే ఈలోపే దీపావళికి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆర్ ఇంకా డిలే అవుద్దా? దీపావళికి రిలీజ్ కదా తమ్ముడు, అయిందా? తెలుగులో అంటున్నాను నేను, తెలుగులో దీపావళికి రిలీజ్, అదర్ లాంగ్వేజ్లో కూడా అదే రోజు అవుద్దా అని. అదర్ లాంగ్వేజ్ ఇప్పుడు ఏం చేయట్లేదు. ఓకే, తెలుగు సినిమా తీస్తే నువ్వు వెళ్ళి కేరళలో రిలీజ్ చేయమంటావు ఏంటి? అంటే డబ్బు అన్నా, ఇప్పుడు కంటెంట్ బాగున్నప్పుడు సినిమా ఆడియన్స్ ఎవరైనా అవునా ఇష్టపడతారు కదా. కొంచెం ఏదైనా చెప్పండి అమ్మా, మీరు అవునా అంటూ. నేను చెప్పాను అనుకో, హీరోలు వచ్చి కొడతారు. ఓకే, మీకు బాగా ఇష్టమైన హీరోస్ అంటే ఎవరు? నాకు బాలయ్య బాబు బిగ్ ఫ్యాన్, మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు. వీళ్ళిద్దరితో మీరు మూవీ చేయాలనుకుంటే ఏ జోనర్ని సెలెక్ట్ చేసుకుంటారు? బాలయ్య బాబు అంటే ఆటోమేటిక్గా మాస్. ఓకే, అఖండ, సింహ, లెజెండ్. ఓకే, అండ్ మహేష్ బాబు గారు? దూకుడు. సర్లేరు నీకెవరు. హీరోయిన్ ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సినిమానే ఇంకా రాలా, హీరోయిన్ నేను ఇప్పుడు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా నా ఫేవరెట్ హీరోలు ఇది పక్కన, ఇదైతే ఈ హీరో మహేష్ బాబు, రష్మిక. మహేష్ బాబు, రష్మిక. ఓకే, సేమ్ కాంబినేషన్. ఓకే, నా డిస్ట్రిబ్యూటర్గా చేసిన సినిమా సర్లేరు నీకెవరు. అన్న, డిస్ట్రిబ్యూటర్గా చేసినప్పుడు కొన్ని సినిమాలు మీరు కొన్నంత రానప్పుడు దాన్ని మళ్ళీ మీరు గెట్ బ్యాక్ ఎలా అవుతారు? సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా వరకు మూతపడిపోతుంది. అంటే మల్టీప్లెక్స్లు ఈ టైప్ ఎక్కువ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్గా మీరు చేశారు కాబట్టి సింగిల్ స్క్రీన్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఏమని చెప్పు? కంటెంట్ సినిమాలు వచ్చినా 2021తో డిస్ట్రిబ్యూషన్ ఆపేసా. ఎప్పుడన్నా నా సినిమాకి గుంటూరు కృష్ణ డిస్ట్రిబ్యూటరు నేను అనుకున్నది అది లేదనుకుంటే తప్ప, అప్పుల్లో బాగానే ఉంది. ఇప్పుడు డౌన్ అయింది, సింగిల్ స్క్రీన్ ప్రాబ్లం ఉంది కాదని అంటలా. సినిమాలు బాగా ఆడుతూ ఉంటే ఓటీటీ విండో తగ్గిపోతే ఆటోమేటిక్గా ఫుట్ఫాల్స్ పెరిగితే అన్నీ సెట్ అయిపోతాయి. మల్టీప్లెక్స్కి అలవాటు పడిపోయారు. అంటే మీరు మైత్రి అండ్ దిల్ రాజు గారు, మీరు స్టార్టింగ్ ర్యాప్ కదా ఫ్రెండ్స్? నేను అనిల్ శంకర్ గారు. మీరు అనిల్ శంకర్ గారు. ఓకే, అంటే స్టార్టింగ్ నుంచి జర్నీలో ఇంకా కొత్తగా చేస్తే బెటర్గా ఆడియన్స్కి ఇంకా మంచి అవుట్పుట్ అంటే ఏదని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫ్యూచర్లో అయినా?
ఫ్యూచర్లో సినిమానా? సినిమాస్ ప్రెజెంట్ జరుగుతుంది. దీనికన్నా ఇంకా బెస్ట్ ఇవ్వాలి ఆడియన్స్‌కి నా నుంచి. నెక్స్ట్ నరేష్ గారితో నేను చేయబోయేది. ఓకే. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రిప్ట్. హ్మ్. బాగా ఇష్టపడి ప్రేమించేస్తున్న సినిమా. బాగా ఇష్టపడి ప్రేమించి లవ్ చేస్తారన్న స్క్రిప్ట్‌ని. ఎప్పుడు సెట్‌కి ఓకే. వెళ్ళి సీన్‌లు చూడాలా అని. నాకు నరేష్ గారు నీకు అనిపిస్తది. అంటే 2 సినిమాలు ఆయనతోనే చేశారు కదా! అది. అన్న ప్రెజెంట్ నరేష్ గారు అండ్ మన సందీప్ కిషన్ గారు అండ్ కిరణాపురం గారు వీళ్ళ ముగ్గురితో మూవీస్ జరిగినాయి. నెక్స్ట్ మళ్ళీ రిపీటెడ్ నరేష్ గారు అంటున్నారు. ఇంకా సందీప్ కిషన్ గారు కిరణాపురం గారితో అంటే అదా దొరికితే డెఫినెట్‌గా సందీప్ గారు నా బెస్ట్ ఫ్రెండ్. కిరణ్ గారు కూడా ఇప్పుడు సినిమా చేశాను. వెరీ హ్యాపీ. ఇద్దరితో మళ్ళా డెఫినెట్‌గా ఎప్పుడు కథ పంపిస్తే అప్పుడు నాకు నచ్చిన, హీరో గారికి నచ్చిన ఇమ్మీడియేట్‌గా. ఓకే. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్న. ఫేవరెట్ ఫిల్మ్ యూ హ్యావ్ ప్రొడ్యూస్డ్? సామజవర్గం. సామజవర్గం. ఓకే. వన్ వర్డ్ టు డిస్క్రైబ్ టాలీవుడ్ టుడే? టాలీవుడ్ మంచి సినిమాలు తీస్తే ఆడియన్స్ తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతున్నారు. ఆ స్టేజ్లో ఉంది టాలీవుడ్. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది తేడా లేదు. ఓకే. డ్రీమ్ కొలాబరేషన్ అవుట్ సైడ్ టాలీవుడ్? అవుట్ సైడ్ టాలీవుడ్ హీరోనా? ప్రొడక్షన్ హౌస్ అయినా ఏదైనా హీరోగైనా? సూర్య గారు. సూర్య గారు. ఓకే. బిగ్గెస్ట్ పెట్ పీవ్ ఇన్ బిగ్గెస్ట్ పెట్ పీవ్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే మీరు బాగా ఇబ్బంది పడింది ప్రొడక్షన్ ఏంటి? ప్రొడక్షన్లో స్టార్టింగ్ నుంచి బాగా ఇబ్బందిగా పడిందండి? ఏది లేదు. ఏది లేదు, అంతా హ్యాపీ. ఓకే. వన్ ఫిల్మ్ యూ విష్ యూ డిడ్ ప్రొడ్యూస్డ్? తెలుగులో చెప్పు నాకు. వన్ ఫిలిం మీరు ఏదైనా ఫిల్మ్ అనుకుంటే ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నా ఫిలిమ్స్ అంటే ఏది? నేను విన్న కథలే. విన్న కథలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. బయటి అయినా బయటి మంచి సినిమాలు ఏదైనా మీరు చూసి ఈ సినిమా బాగుంది అనిపించింది మీకు? నాకు లవ్ స్టోరీ తీయాలి. లవ్ స్టోరీ. గులాబీ నిన్నే పిల్లాడతా. ఓకే. ఆ ప్యాటర్న్లో ఎవరు తీయలేదు మన బ్యానర్లో. మన బ్యానర్ యాక్షన్ ఫిల్మ్. యాక్షన్ ఫిల్మ్. ఓకే. డైరెక్టర్స్ దన్నా? అన్న ఒక లైన్ కథలు చెప్తా. 1 లైన్ కథలు. అది ఏ మూవీయో చెప్పాలి. ఓకే. తల్లి లేని యువకుడు తండ్రి రెండో వివాహంపై అసహనం చూపి ఒక రాజకీయ నాయకుడి కుమార్తెను ప్రేమించి సమస్యల్లో చిక్కుకుంటాడు. తెలుగులో చెప్పా. ఇంగ్లీష్ వాడలేదు నేను, అందుకే తెలుగులో అందరు తెలుగులో చెప్పా. కందానా? ఓల్డ్ మూవీస్ తెలియదు. హీరో పేరు చెప్పచ్చా? ప్రభాస్ గారు. ఛత్రపతి. ఫస్ట్ ప్రభాస్ ఫస్ట్ మూవీ ఓకే. ఓకే. నాన్నగారి హత్యకు ప్రతీకారం తీర్చుకునే కొడుకు కదా, కానీ సినిమా వాణిజ్యంగా విఫలమైంది. నాన్నకి ప్రేమతో కాదమ్మా, సేమ్ హీరో, ఇందాకల హీరో అరవింద్ సమేతనా? సేమ్ హీరో ప్రభాస్ గారు. అర్థం కాకుండా. ఓకే. అడవి రాముడు. అడవి రాముడు. పోను మీరు బాగా హీరో ఇష్టపడే సినిమాలు ఏవి? మహేష్ బాబు గారి అంటే ఏ హీరో మూవీస్ ఎక్కువ చూస్తారు? అన్ని చూస్తా. అంటే ఒక హీరో చెప్తే అదే అడిగితే 10 ఏళ్ల క్రితం తీసిన సినిమాల్లో ఒక బిట్ అనేది ఏం గుర్తుంటుంది? ఓకే. పోన్ డైరెక్షన్. ఈపిక్ స్టోరీ టెల్లింగ్, గ్రాండ్ విజువల్స్, లార్జ్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్, ఎమోషనలీ స్ట్రాంగ్ డ్రామా. మాకు అర్థం కాల అన్న ఒక డైరెక్టర్ ఇప్పుడు వాళ్ళు ఎక్కువ బాగా తీసేది స్టైల్, వాళ్ళ స్టైల్ చెప్తాను, అది ఏ డైరెక్టరో చెప్పాలి. ఈపిక్ స్టోరీ టెల్లింగ్, గ్రాండ్ విజువల్స్, లార్జ్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్, ఎమోషనలీ స్ట్రాంగ్ డ్రామా. రాజమౌళి గారు. ఓకే. లేయర్డ్ స్టోరీ టెల్లింగ్, గ్రే షేడెడ్ క్యారెక్టర్స్, ఎమోషనల్ డెప్త్, రస్టిక్ రా బ్యాక్డ్రాప్స్. సుకుమార్ గారు. ఓకే.
సోషల్ మెసేజెస్ బ్లెండెడ్ విత్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. అనిల్ రావిపూడ, గోపీచంద్, తెలీదు. కొంచెం దగ్గరికి వస్తున్నారు. బాబీనా? మళ్ళీ చెప్పు. సోషల్ మెసేజెస్ బ్లెండెడ్ విత్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్లీ విత్ ఫ్యామిలీ డ్రామా. బోయపాటి కదా? కొరటాల ఓకే. ఓకే. ఎమోషనల్లీ ఫ్యామిలీ డ్రామా మిక్స్డ్ విత్ స్టైలిష్ విజువల్స్ అండ్ హై ప్రొడక్షన్ వాల్యూస్. బోయపాటి. నువ్వు Okay. నువ్వు అనుకున్నదే నేను చెప్పాలంటే ఎలా? ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఏంటది? ఇంకో డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. చెప్పు నువ్వే. వంశీ వైదిపల్లి గారు. ఓకే. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ విత్ కలర్ఫుల్ విజువల్స్. అనిల్ రావు. ఓకే. క్లాసీ రొమాన్స్ పోయిటిక్ డైలాగ్ సోల్ఫుల్ మ్యూజిక్ ఇంటిగ్రేషన్. ఎగ్జాంపుల్ ఏమన్నా చెప్పనా? ఏమ్మాయి చేసేవా? గౌతమ్ వాసుదేవన్ గారు. ఇంకో ఒక్కలం ఫాస్ట్ పేస్డ్ నరేషన్ మాస్ హీరో ఎలివేషన్స్ రెబెలియస్ లీడ్ క్యారెక్టర్స్. బోయపాటి గారు. అండ్ ఇంకోలు కూడా ఆయన శిష్యుడే. ఆయన శిష్యుడా? తెలీదు. పూరి జగన్నాథ్ గారు. బోయపాటి గారు ఆయన శిష్యుడు ఎందుకు అవుతుంది? సారీ ఒకడే. నేను రామ్ గోపాల్ వర్మ గారు అనుకున్నాను. అండ్ న్యూ ఏజ్ రెవల్యూషన్ వాళ్ళని బాగా తెచ్చే డైరెక్టర్. కొన్నాళ్ళునా? ఒక సినిమానా 2-3 సినిమాలు తీసుకున్నా? 2-3 సినిమాలు అయినా పర్లేదు. ఒక్క సినిమాతో ఇండస్ట్రీ హిట్. ఫోర్త్ డైరెక్టర్, కమిటీ కుర్రోళ్ళు డైరెక్టర్. నాకు లేటెస్ట్గా వాళ్ళ ముగ్గురు సినిమాలో ఒకటి 2 సార్లు చూసా. ఓకే. లేసిపోయింది. ఇలాంటి కథలు నా దగ్గర కదా. ఓకే అన్న, కలలే కలలే సాంగ్ ఏమైనా పాడతారా? నేను పాడలేను తమ్ముడు. నువ్వు పాడితే పెడతా. నేను పాడితే అందరు పరిగెడతారన్న. పాడు. నేను పాడలేను. ఎందుకు? మనం పాటలకు సెట్ కాము. దేనికి సెట్ అవుతా? మీరేమైనా యాక్టింగ్ ఇస్తే దానికే సెట్ అవుతుంది. హీరోగా పెట్టి సినిమా చేద్దామంట. హీరోగా పెట్టి సినిమా చేయమంట. ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా పర్లేదు. ఇట్లాంటి దాంట్లో ఫ్రెండ్ అయినా పర్లేదు నాకు. సరే ఓకే డన్. ఓకే సినిమా చేద్దాం అయితే. నెక్స్ట్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 2 years బ్యాక్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంకేగర్లీ వెయిట్ చేస్తున్నారు. 2 years బ్యాక్ ఊరి పేరు మరి ఒక మెసేజ్ పెడుతుంది రెస్పాండ్ అవుతాగా. ఏమో అంటే మీరు బిజీగా ఉంటారు కదా, డిస్టర్బ్ చేయడం ఉంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.